విజయశాంతికి రాను ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువైపోతుంది. ఇష్టం లేదు లేదు అంటూనే వాడి మీద ఇష్టం ప్రదర్శిస్తుంది. ముందు చెయ్యాల్సిందే దానికి వాడి మీదున్న ఇష్టాన్ని చంపడం. మా అన్నయ్యని చంపిన వాణ్ణి ఎలా బాధ పెట్టాలా అని ఈ చెల్లి చూస్తుంటే ఎలా కాపాడాలా అని ఆ చెల్లి చూస్తోంది. తన గురించి కాస్త ఆలోచించాలి. ఆమె ఎవరో ఏందో ఆ వివరాలంతా నాకు తెలియదు లాయరు. నా అల్లుడి మీద హత్య ప్రయత్నం చేసుండాది. అది మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలీదు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినారంట కదా, దాన్ని పట్టుకుని ఎట్టా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆలోచించండి. నేను తర్వాత ఫోన్ చేస్తును. అర్జునా, ఏమిరా అట్లుండావు? తమ్ముడికి అట్లా అయినాదనా లేదా అమ్మిట్ట చేసినదనా? ఆ తప్పుకి తమ్ముడు బలైపోయాడు కదా అత్త. యాక్సిడెంట్ చేసింది నేను, కానీ మాటలు పడుతుంది వాడు. ఆ విషయంలో వాణ్ణి దుర్గ ఎప్పుడైనా అంటుంటే నేను పడాల్సిన మాటలు వాడు పడుతున్నాడే అని బాధపడేవాణ్ణి. కానీ చివరికి ఈరోజు నేను చేసిన తప్పుకి వాడి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా చూస్తూ ఎలా ఊరుకోమంటావత్తా? ఇంకా నా వల్ల కావడం లేదు. ఈ విషయం నేను నాన్నకి చెప్పేస్తాను. ఏం మాట్లాడుతుండవురా నువ్వు? వాడికిట్ట జరిగినదని ఇప్పటికీ మీ నాయన అల్లాడిపోతా ఉండాడు. ఇప్పుడు నువ్వు గానే ఇదంతా చేసినది నేనే అని చెప్పినావే అనుకో, నిజంగా ఆ మనిషి గుండె ఆగిపోయినా ఆగిపోతాదిరా. అలా ఎన్ని రోజులు ఈ నిజాన్ని దాచమంటావత్తా? నా వల్ల తమ్ముడి ప్రాణాలు పోతాయని తెలిసాక కూడా ఎలా ఊరుకోమంటావు? నేను పడాల్సిన మాటలు వాడు పడుతున్నాడు. నేను పెట్టించుకోవాల్సిన శాపనార్థాలు వాడు పెట్టించుకుంటున్నాడు. అది కాదని ఈరోజు నా ఒంటి మీద పడాల్సిన ఘాటు వాడి ఒంటి మీద పడింది. నన్ను వెతుక్కుంటూ రావాల్సిన చావు వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇదంతా ఎవరి వల్ల? నా వల్లే కదా. నేను చేసిన తప్పు వల్లే కదా. ఆ రోజు చెప్పేస్తానంటే తన మీద ఒట్టేసుకొని వాడు ఆపేశాడు. ఇప్పుడేమో నాన్నకి ప్రమాదం అని నువ్వు అంటున్నావు. ఇలా అందరి గురించి ఆలోచిస్తున్నాం గాని వాడి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరత్తయ్యా? రేయ్, వాడి గురించి ఆలోచించట్లేదు, వాడి గురించి ఆలోచిస్తలేవు అని నువ్వు మాట్లాడుతూ ఉండవు. వాడి గురించి మనమేంద్ర ఆలోచించేటిది? మనందరికంటే గొప్పగా వాడు మన గురించి ఆలోచిస్తా ఉండాడు. అది అర్థమైతా ఉండదా నీకు? తప్పు నువ్వు చేసినావని వాడికి తెలీదా? కానీ ఏ పొద్దు నోరెత్తి నేను చేసిన తప్పు కాదు మా ఎన్న చేసినాడని వాడు చెప్పినాడా? కడుపులో కత్తి దిగినప్పుడు కూడా ఓయమ్మా నీ బిడ్డని చంపినది నేను కాదు మా ఎన్న అని చెప్పినాడా? బాధ్యత తీసుకోవడం అంటే ఇంటి పెత్తనం తీసుకోవడం, ఇంట్లో బీరువా తాళాలు తీసుకోవడం కాదురా. ఇంట్లో వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం ఇంట్లో వాళ్ళందరి మీద పడకుండా చూసుకోవడము, తన వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా బాధనంతా తన గుండెల్లో దాచుకోవడము. వాడు చేస్తా ఉండాడ్రా ఆ పని. ఎంతసేపు నేను చెప్తాను అంటున్నావే? వాడి బాధ చూసే నువ్వు చెప్తానంటా ఉంటే బాధపడేవాడు వాడెప్పుడో చెప్పాలి కదరా. అయినా ఎందుకు చెప్పకుండా ఉండాడో? మీ నాయన కోసం, నీ కాపురం కోసం, నీ పెళ్ళం కోసం, ఈ ఇంటి పరువు కోసం వాణ్ణి ఏ పొద్దు మనిషిగా చూడలే. తాగుబోతూ తిరుగుబోతూ అని వాడి మీద ఒక ముద్ర వేసేసినారు. అందుకే ఆ పొద్దు యాక్సిడెంట్ చేసింది వాడు అంటే కూడా దానికి ఎవ్వరూ బాధపడలే, మీ నాయనతో సహా. కానీ ఇప్పుడు వాడి మీదేదో హత్య ప్రయత్నం జరిగినదని నువ్వేదో బాధపడేసి ఆ యాక్సిడెంట్ చేసినది నువ్వే అని చెప్పినావే అనుకో,
ముందు ఆగేది మీ నాయన గుండేరా. ఆ, ఎందుకంటే మా అన్న చిన్న కొడుకు మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోలే. ఆయన నమ్మకం అంతా నువ్వురా. నువ్వు ఇట్ట చేసినావని తెలిస్తే మా అన్న ఖచ్చితంగా బతకడు. ఆ విషయం తెలుసు కాబట్టే వాడు ఇన్ని బాధలు భరిస్తా ఉండాడు. చివరికి వాడికి చావంత దగ్గరగా వచ్చినా కూడా చావడానికైనా సిద్ధపడినాడు. కానీ వాళ్ళ నాయన్ని, నిన్ను, నీ భార్యని బాధ పెట్టాలనుకోలేదురా. నువ్వు వాళ్ళ ఆలోచించరా. నువ్వు బాధపడిపోయి నిజం చెప్పేస్తానంటే నీ మనసు తేలిక పడతాదేమో. ఆ తర్వాత మీ నాయన పరిస్థితి ఏంది? నన్ను కట్టుకున్నాడు ఇట్టా చేసినాడని తెలిసినాక నీ భార్య పరిస్థితి ఏంది? హ, నోరు మూసుకొని ఆ నిజాన్ని అట్నే గుండెల్లో దాచిపెట్టుకో. అదే నీ తమ్ముడికి నువ్వు చేయగలిగే సహాయము. వాడి మీద ప్రేమతో నువ్వు చెయ్యాలనుకునేది ఈ ఇంట్లో ఎవ్వరికి మంచి చేయదు. చివరికి వాడితో సహా. ఆ, బతికి బాగుండానంటే దానికి కారణం నువ్వే పాపా. నేనంటే ఇష్టం లేదు అంటానే నా కోసం చాలా కష్టపడినావు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాక ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా నువ్వు నన్ను ఎట్టా చూసుకుంటా ఉండవో నా కండ్లకు కనిపిస్తానే ఉండదు. అన్నం పెడుతున్నప్పుడు, నా మొహం తుడుస్తున్నప్పుడు నీలో మా అమ్మ కనిపించినది. నన్ను ఓ బిడ్డ మాదిరి చూసుకునేవు. నీకెట్టదా థ్యాంక్స్ చెప్పాలనో నాకైతే తెలియడంలే. నిన్నెప్పుడు బాధ పెడతానే వచ్చుండాను కదా. అది నేను కావాలని చేసినది కాదు. నాకు తెలియకుండా అయినా జరుగుండాలా, లేదంటే నువ్వు అపార్థం చేసుకొనైనా ఉండాలా. కానీ ఇప్పుడు చెప్తాను, ఇంకెప్పుడు నువ్వు బాధపడే పని నేను చేయను. నువ్వెట్ట చెప్తే అట్ట చేస్తున్నావు.